చరిత్ర ఎప్పుడూ ఒకేలా ఉండదు. నిన్నటి వరకు ప్రపంచాన్ని భయపెట్టిన అగ్రరాజ్యం అమెరికా ఈరోజు తన స్వయంకృత అపరాధాల వల్ల కుప్పకూలుతోంది. ట్రంప్ హయాంలో అమెరికా తీసుకున్న నిర్ణయాలు ఇరాన్ను ఏమీ చేయలేకపోయాయి. కానీ దాని ప్రాణ స్నేహితులైన యూరప్, గల్ఫ్ దేశాలను మాత్రం నట్టేట ముంచేశాయి. మిత్రులనే నమ్మించి గొంతుకోయడం అమెరికాకు అలవాటే అని మరోసారి ప్రూవ్ అయింది. తన రక్షణ వ్యవస్థలను లాగేసుకొని యూరప్ను నిరాయుధుణ్ణి చేసింది. తన ఆంక్షలతో గల్ఫ్ దేశాల ఖజానాలను ఖాళీ చేసింది. కానీ ఇవేవీ ఇరాన్ను ఆపలేకపోయాయి. ఇప్పుడు ప్రపంచం ఒక కొత్త శక్తిని చూస్తోంది. అదే ఇస్లామిక్ నాటో. అమెరికా ఎలా ఒంటరైంది? ఇరాన్ ఎలా విశ్వరూపం చూపిస్తోంది? ఈ వీడియోలో చూద్దాం. అమెరికా మిత్ర ద్రోహానికి పరాకాష్ట ఇదే. యూరప్ దేశాల రక్షణ కోసం దశాబ్దాలుగా అక్కడ ఉన్న అత్యంత శక్తివంతమైన పేట్రియాట్ మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్స్ను అమెరికా అర్ధరాత్రి తరలించేసింది. ఎక్కడికో తెలుసా? టర్కీకి. కారణం ఏంటి? ఇరాన్తో ఇజ్రాయెల్ కోసం చేసే యుద్ధం కోసం, కేవలం తన రాజకీయ లబ్ధి కోసం. దీనివల్ల ఇప్పుడు జర్మనీ, ఫ్రాన్స్, పోలాండ్ వంటి దేశాలు ఎటువంటి రక్షణ లేకుండా అయిపోయాయి. ఇరాన్ క్షిపణులు దూసుకొచ్చినా, రష్యా విరుచుకుపడినా కాపాడుకోవడానికి యూరప్ దగ్గర ఇప్పుడు డాలు లేదు. అసలు యూరప్ దగ్గర ఉన్న రక్షణ వ్యవస్థలను అమెరికా టర్కీకి ఎందుకు తరలించింది? ఎందుకంటే టర్కీ ప్రస్తుతం ఇస్లామిక్ దేశాల కూటమిలో కీలకంగా మారుతోంది. ఇరాన్ నుంచి రక్షించేందుకు టర్కీని తన వైపు ఉంచుకోవడానికి యూరప్ను బలి ఇచ్చింది అమెరికా. అంటే తన స్వార్థం కోసం పాత మిత్రులను వదిలేసి కొత్త అవసరాల కోసం పాకులాడుతోంది. ఇది చూసిన యూరప్ దేశాలు ఇప్పుడు అమెరికాకు వ్యతిరేకంగా తమ సొంత యూరోపియన్ ఆర్మీని నిర్మించుకోవాలని చూస్తున్నాయి. తనను నమ్మిన దేశాలను యుద్ధం అంచున నిలబెట్టి అమెరికా తన స్వార్థం చూసుకుంది. యూరప్ నాయకులు ఇప్పుడు లోపల రగిలిపోతున్నారు. అమెరికాను నమ్మి ఎంత తప్పు చేశామో అని నెత్తి నోరు కొట్టుకుంటున్నారు. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే, ప్రపంచమంతా ఇరాన్, ఇజ్రాయెల్ను కొడుతుంది అనుకుంది. కానీ ఇరాన్ తన ప్లాన్ మార్చింది. ఇజ్రాయెల్ కంటే ఎక్కువగా అమెరికాకు వత్తాసు పలికే గల్ఫ్ దేశాలనే ఇరాన్ టార్గెట్ చేసింది. ఇరాన్ ప్రయోగించిన డ్రోన్లు, మిస్సైళ్లు గల్ఫ్ దేశాల చమురు క్షేత్రాలను చిన్నాభిన్నం చేశాయి. ఇరాన్ డ్రోన్లు కానీ, మిస్సైల్స్ కానీ ఇజ్రాయెల్ను తాకింది కేవలం 17% మాత్రమే. మిగిలినవన్నీ గల్ఫ్ దేశాల మీదే పడ్డాయి. ఇలా కువైట్, యుఏఈ, బహ్రెయిన్లలో ఉన్న అమెరికా స్థావరాల మీద నిప్పుల వర్షం కురిపించింది. విషాదం ఏంటంటే, అమెరికా దగ్గర లక్షల కోట్లు పోసికొన్న ఆయుధాలు ఇరాన్ టెక్నాలజీ ముందు కనీసం పనిచేయలేదు. గల్ఫ్ దేశాలు ఆర్థికంగా నాశనం అయిపోయాయి. స్టాక్ మార్కెట్లు పడిపోయాయి. చమురు ఎగుమతులు ఆగిపోయాయి. ఇదంతా ఎవరి వల్ల? కేవలం అమెరికా వేసిన తప్పుడు అడుగుల వల్ల. అమెరికాను నమ్ముకుంటే ప్రాణాలు పోవడమే కాదు, ఆస్తులు కూడా పోతాయని గల్ఫ్ రాజులకు అర్థమైంది. మిత్రద్రోహి అమెరికాను నమ్మడం కంటే మనమంతా ఏకమవ్వడం మంచిదని ఇస్లామిక్ దేశాలు ఒక చారిత్రాత్మక నిర్ణయాన్ని తీసుకున్నాయి. అదే ఇస్లామిక్ నాటో. సౌదీ అరేబియా, పాకిస్తాన్, టర్కీ, ఇరాన్, ఈజిప్ట్ ఇలా 50కి పైగా ముస్లిం దేశాలు ఒకే తాటిపైకి వస్తున్నాయి. మా గడ్డ మీద అమెరికా పెత్తనం ఏంటి? మా వనరులను అమెరికా దోచుకోవడం ఏంటి అని వారు ప్రశ్నిస్తున్నారు. ఈ ఇస్లామిక్ నాటో గనక పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తే ప్రపంచంలో అమెరికాకు స్థానం ఉండదు. డాలర్ సామ్రాజ్యం కూలిపోవడం ఖాయం. అమెరికా ఇప్పుడు ఒంటరి అయిపోయింది. తన మిత్రులే తనను అసహ్యించుకుంటున్నారు. గల్ఫ్ దేశాలు ఇన్నాళ్లు తమ చమురును కేవలం అమెరికా డాలర్లలోనే అమ్మేవి. కానీ అమెరికా తమను రక్షించడంలో విఫలమయ్యాక ఇప్పుడు సౌదీ అరేబియా వంటి దేశాలు చైనా యువాన్ లేదా స్థానిక కరెన్సీలలో వ్యాపారం చేయడానికి సిద్ధపడుతున్నాయి. ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థ గుండెల్లో ఇరాన్ కొట్టిన దెబ్బ. డాలర్ విలువ పడిపోతే అమెరికా అగ్రరాజ్యం హోదా గాలిలో కలిసిపోతుంది. ఇన్ని ఆంక్షలు పెట్టినా, ఇంత అణచివేతకు గురైనా ఇరాన్ తల వంచలేదు. ఎదురు దాడి చేసి అమెరికా గూబ గుయ్యమనేలా చేసింది. చైనాతో చేతులు కలిపి నిఘా పెట్టింది. రష్యాతో కలిసి ఆయుధాలు తయారు చేసింది. ఇప్పుడు తన తోటి ముస్లిం దేశాలను ఏకం చేస్తూ నాయకుడిగా ఎదుగుతోంది. ట్రంప్ అనుకున్నదొకటి, జరిగింది మరొకటి. ఇరాన్ను ఒంటరి చేయాలనుకుంటే అమెరికానే ఒంటరైంది. ఇప్పుడు ఇరాన్ అడుగుతోంది, ఎవర్రా అగ్రరాజ్యం అని. పశ్చిమ దేశాల ఆధిపత్యం ముగిసిపోయింది. ఆసియా దేశాల శకం మొదలైంది. ఇది కేవలం ఆరంభం మాత్రమే. అమెరికా ఒంటరి అవుతుంటే మరోవైపు ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన 3 దేశాలు చైనా, రష్యా, ఇరాన్ ఏకమయ్యాయి.
వీరికి తోడుగా ఇస్లామిక్ నాటో తోడైతే ప్రపంచం మీద అమెరికా పెత్తనం శాశ్వతంగా ముగిసిపోతుంది. హిందూ మహాసముద్రం నుంచి మధ్యధరా సముద్రం వరకు ఈ కూటమిదే ఆధిపత్యం. అమెరికా రక్షణ కల్పించలేకపోవడంతో గల్ఫ్ దేశాల్లోని బడా వ్యాపారవేత్తలు తమ పెట్టుబడులను అమెరికా నుంచి వెనక్కు తీసుకుని చైనా, ఆసియా దేశాలకు తరలిస్తున్నారు. భద్రత లేని చోట వ్యాపారం చెయ్యలేమని వారు తేల్చి చెబుతున్నారు. ఇది అమెరికా బ్యాంకింగ్ వ్యవస్థను కుప్పకూల్చే ప్రమాదం ఉంది.